దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెనమలూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. కానూరు మురళీనగర్లో 1,30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన బీటీ రోడ్డును ఆయన ప్రారంభించారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే సుమారు 40 కోట్ల రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టామని వెల్లడించారు. కృష్ణానది నీటిని సాగునీటిగా అందించేందుకు 450 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అమృత్ 2 పథకం కింద 20 కోట్లతో తాగునీటి పైప్ లైన్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే 100 కోట్లతో మాస్టర్ ప్లాన్ రోడ్డుకు శంకుస్థాపన చేశామని, రాబోయే 3 ఏళ్లలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. ఈ సందర్భంలో కానూరు మురళీనగర్లో టంకశాల రోడ్డు 1,30 లక్షల రూపాయలు పెట్టి అభివృద్ధి చేయడం జరిగింది. ఆ రోడ్డుని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇదే కాదు, మున్సిపాలిటీలో 450 కోట్ల రూపాయలతోటి కృష్ణానది వాటర్ని తాగునీటిగా ఇవ్వాలని చెప్పి ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. అది ప్రభుత్వానికి పంపించి వెంటనే దాన్ని శాంక్షన్ వచ్చిన తర్వాత మరి తాడిగడప మున్సిపాలిటీలో తాగునీటి ఈ బోర్ వాటర్ కాకుండా సర్ఫేస్ వాటర్ ఇవ్వడానికి మా వంతు ప్రయత్నంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా అమృత్ 2లో ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే పైప్ లైన్లు లేవో ఆ పైప్ లైన్లకి ప్రాధాన్యత ఇచ్చి మున్సిపాలిటీలో ఎక్కడైతే మరి ఆ పైప్ లైన్ లేని ప్రదేశంలో కానీ డ్రైనేజీలో ఉన్న పైపులు కానీ మార్చి కొత్త పైప్ లైన్ వేయడానికి 20 కోట్ల రూపాయలు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు పనులు ప్రారంభించడం జరిగింది. అలాగే యనమల కుదురికి కృష్ణానది పక్కనున్నా కానీ నీటి ఎద్దడి తీవ్రంగా ఉండటంతో కృష్ణానది నుంచి బోర్వెల్ తీసుకుని అక్కడి నుంచి వాటర్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. టెండర్ పిలిచాం, దాదాపు మరి పనులు కూడా ప్రారంభించారు. వాటర్ టెస్టింగ్ చేస్తూ ఉన్నారు. అది మంచినీరు ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ అప్పుడు ఆ బోరు ద్వారా ఇక్కడికి ఇవ్వటం జరుగుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మురళీనగర్లో ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడే సుమారుగా 100 కోట్ల రూపాయలతోటి మహానాడు రోడ్డు, బల్లెంవారి వీధి, టవర్ లైన్ రోడ్డు, ఈ 3 కూడా పనులు టెండర్లు పిలవటం జరిగింది, పనులు ప్రారంభించడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాల్లో ఈ 2 రోడ్లు కూడా, ఈ 3 రోడ్లు కూడా పనులు జరుగుతాయి. అది కాకుండా ఇంటర్నల్ రోడ్స్, డ్రైన్స్ కూడా రాబోయే 3 సంవత్సరాలు. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.